హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు యేసయ్యా. నీకే స్తోత్రాలు, స్తోత్రాలు యేసయ్యా. అయా తండ్రి నాయనా నీకే వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ దేవుని అడగండి. అయా తండ్రి ఇదిగో నా ప్రభానైనా నువ్వు నాతో మాట్లాడు నా ప్రభానైనా. ఈరోజు నా ప్రభానైనా నువ్వు ఏ మాట అయితే నా కొరకు తీసుకొచ్చావో నా ప్రభానైనా ఆ మాటను నాతో సూటిగా తీటగా నువ్వు మాట్లాడి యేసయ్యా. అయా నీకు స్తోత్రాలు యేసయ్యా. తండ్రి పరిశుద్ధాత్మదేవ ఇదిగో నా ప్రభానైనా మరి కొద్ది నిమిషాలు నీ మాటలను ధ్యానించుండగా నా ప్రభానైనా నీ వాక్కుతో నింపండి నా ప్రభానైనా. నీ నోటి బురుగా నన్ను వాడుకొని నా ప్రభానైనా మరి బిడ్డలకి ఏం చెప్పాలో నా ప్రభానైనా నువ్వే సూటిగా తీటగా నువ్వు మాట్లాడండి నా ప్రభానైనా. పరిశుద్ధాత్మదేవను సహాయం చేసిన ప్రభానైనా మహిమ పొందుకొని నా ప్రభ వచ్చిన ప్రతి బిడ్డకి వినగల చెవిని గ్రహింపగల మనసును దయచేయండి నా ప్రభానైనా. అయా తండ్రి ప్రభానైనా అల్పురాలు బలహీనాలైన ప్రభుని చాటును మరుగుపరుచుకొని నీ నోటి బురుగా వాడుకున్న ప్రభ శక్తివంతమైన వాక్కుని మా కొరకు నా కొరకు విడుదల దయచేయండి సయ్యా. పరిశుద్ధాత్మ దేవానికే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. తెచ్చిన స్వరములు రావట్లేదు. హల్లెలూయా. విజయ్ నోరు తెరవాలి, దేవుని స్తుతించాలి, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేశారా? అందరూ చేశారా? టీటు చేయలేదంట, అందుకే చెప్పట్లేదు టీటు. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చాలామంది అనుకుంటారు నాకెందుకు శోధనలు వస్తున్నాయి, నాకెందుకు శోధన రావాలి, అసలు అనుకుంటారు నేనేం తప్పు చేశాను, నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు ఈ శ్రమ, కష్టాలన్నీ నాకే వస్తున్నాయి, బాధలన్నీ నాకే వస్తున్నాయి, అసలు నిజంగా దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నాకెందుకు శ్రమలు వస్తున్నాయి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మరి శోధనలు శ్రమలు నీ జీవితంలో రావడానికి కారణం ఏంటని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. తెలుసా ఎవరికన్నా మన జీవితంలో శోధనలు ఎందుకు వస్తాయో తెలుసా? శ్రమలు ఎందుకు వస్తాయో తెలుసా ఎవరికన్నా? తెలిస్తే చెప్పండి ఒక మాట, ఎందుకు వస్తాయో చెప్పండి. మన జీవితంలో శోధనలు శ్రమలు ఎందుకు ఎక్కువ వస్తాయి చెప్పండి. దేవుడు మిమ్మల్ని పట్టించుకోవట్లేదనా? దేవుడు మన వైపు చూడట్లేదనా? కాదండి. దేవుడు ఈరోజు అదే విషయం మనతో మాట్లాడాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మరి శ్రద్ధగా ఆలకిద్దాము. హల్లెలూయా. దేవుడు ఈరోజు హల్లెలూయా, హల్లెలూయా, 3 విషయాలు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మన జీవితంలో శోధనలు రావడానికి కారణం ఏంటి, అసలు ఎందుకు వస్తాయి అని దేవుడు 3 విషయాలు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా మన జీవితంలో శోధనలు ఎందుకు వస్తాయంటే, నువ్వేదో తప్పు చేసావనో, లేదంటే పాపం చేసావనో, లేకపోతే దేవుడు నిన్ను ప్రేమించట్లేదనో కాదు. కానీ నీ జీవితంలో శోధన ఎందుకు వస్తుందంటే, మొట్టమొదటిగా దేవుడు నిన్ను పరీక్షిస్తాడంట. ఏం చేస్తాడంటే చెప్పండి, ఏం చేస్తాడు? దేవుడు పరీక్షిస్తాడంట. అంటే చూడండి, ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్స్ రాసినప్పుడు వారు ఆ సంవత్సరం అంతా చదివేరా లేదని ఆఖరిలో ఏం చేస్తారు? పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో పాస్ అయితేనే నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు వెళ్తారు. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా మరి బాప్తిసం తీసుకున్న తర్వాత, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, మన ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా జీవిస్తున్నావు,
నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా కొనసాగుతున్నావు? ఒకవేళ శ్రమ వస్తే నువ్వు కృంగిపోతావా? దేవుణ్ణి విడిచిపెడతావా? దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు, నీకు మంచిగా ఇల్లు ఇచ్చినప్పుడు, ఉద్యోగాలు ఇచ్చినప్పుడు, నువ్వు అనుకున్న కోరికలన్నీ తీరినప్పుడు నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావు. అదే ఏదైనా ఒక సంఘటన నీ జీవితంలో జరగకపోయినా, నువ్వు అనుకున్న కోరిక ఏదైనా నీ జీవితంలో జరగకపోయినా నువ్వేం చేస్తావంటే దేవుణ్ణి విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడతావు. అందుకంటున్నాడు దేవుడు, మరి నీ జీవితంలో శ్రమలు శోధనలు ఎందుకు వస్తాయంటే మొట్టమొదటిగా దేవుడు నిన్ను పరీక్షిస్తాడంట. మరి ఆ పరీక్షకి నువ్వు నిలబడతావా లేదని ఆయన చూస్తాడంట. చూడండి, మరి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అబ్రహామును తీసుకున్నట్లయితే అబ్రహామును కూడా దేవుడు పరీక్షించాడంట. ఏ విధంగా పరీక్షించాడు అబ్రహామును దేవుడు? చెప్పండి, తెలిసే ఎవరికన్నా? అబ్రహాముని దేవుడు ఏ విధంగా పరీక్షించాడు? అబ్రహాంకి 100 ఏళ్ల వయసులో కుమారుణ్ణి ఇచ్చాడు. 100 ఏళ్ల వయసులో కుమారుణ్ణి ఇచ్చి మరలా తిరిగి ఆ కుమారుణ్ణి బలిగా ఇచ్చేయమన్నాడా లేదా? మనమైతే ఇస్తామా? 100 సంవత్సరాల వయసులో కుమారుణ్ణి ఇచ్చి మరలా తిరిగి ఇచ్చేయమంటే మరి అబ్రహాము అక్కడ ఏం చేస్తాడో చూద్దాము. ఆదికాండము 22వ అధ్యాయము 1-2 వచనాలు. ఆదికాండము 22వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడాయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి, మరి అబ్రహాము తనకి దేవుడు అంటున్నాడు ఏమని? నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని, నువ్వు ప్రేమించే నీ కుమారుని. హల్లెలూయా. దేవుడు తెలుసంట, అబ్రహాముకి ఒక్కడే కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని కూడా అబ్రహాం ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు, చాలా ప్రేమిస్తున్నాడు. మరి నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, నువ్వు ఎంతగానో ప్రేమించే నీ కుమారుణ్ణి తీసుకెళ్ళి నాకు దహన బలిగా అర్పించమని అబ్రహాముని దేవుడు చెప్తున్నాడంట. ఎందుకు చెప్తున్నాడు అక్కడ? మరి అక్కడంట ఆ సంగతులు జరిగిన తర్వాత, ఆ సంగతులు అంటే ఏంటి? అబ్రహాం జీవితంలో ఏం జరిగింది అసలు? ఆ సంగతులు జరిగిన తర్వాత ఆ సంగతులు జరిగిన తర్వాత అంటే అబ్రహాముకి కుమారుడు పుట్టేశాడు. మరి దేవుడు వాగ్దానం చేశాడు, నీ తల్లి ఇంటి నుంచి నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు తిరిగిరా అని చెప్పినప్పుడు అబ్రహాము వచ్చినప్పుడు మరి దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు, నీకు కుమారుని ఇస్తానని చెప్పాడు. మరి ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత అంట అప్పుడు దేవుడు అబ్రహాముని పరిశోధిస్తున్నాడంట. హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుడు నీకు అన్ని చాలా కార్యాలు చేశాడు. చెప్పండి, దేవుడు మీకు ఏమి చేయి? నాకు నేను పుట్టినప్పటి నుంచి, నా ఊహ తెలిసిన దగ్గర నుంచి, పోనీ నువ్వు మందిరానికి రావడం మొదలుపెట్టిన దగ్గర నుంచి దేవుడు నా జీవితంలో అసలు ఏమీ చేయలేదు, నాకు ఏ మంచి చేయలేదు అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేతులెత్తండి. ఉన్నారు ఎవరన్నా? ఎవరూ లేరు. ఎందుకంటే మనం ఈరోజు బ్రతికున్నామంటేనే ఆయన కృప. మరి మన జీవితంలో అనేక కార్యాలు చేశాడు దేవుడు. అవన్నీ జరిగిన తర్వాత అంట దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే పరిశోధిస్తాడంట. నువ్వు దేవుని సొంత రక్షణకు అంగీకరించిన తర్వాత, నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు, దేవునికి నమ్మకంగా ఉంటున్నప్పుడు, దేవుని కొరకు నువ్వు సమయాన్ని నీ ధనాన్ని అన్నీ హెచ్చిస్తున్నప్పుడు, నువ్వు దేవుని కొరకు నిలబడినప్పుడంట అప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తాడంట. హల్లెలూయా. అబ్రహామును కూడా ఆ విధంగానే పరిశోధిస్తున్నాడు దేవుడు. మొట్టమొదటిగా అబ్రహాముని తన ఈ తండ్రి ఇంటి నుండి పిలిచినప్పుడు పరిశోధించలేదు, నీకు కుమారుని ఇస్తానన్నప్పుడు పరిశోధించలేదు, అబ్రహాముని బహు ధనవంతుడిగా మార్చినప్పుడు పరిశోధించలేదు. అవన్నీ జరిగిపోయిన తర్వాత, అవన్నీ దేవుడు అబ్రహాంకి ఇచ్చేసిన తర్వాత, నేను అబ్రహాంకి ఇన్ని ఇచ్చాను కదా, మరి నాకు విశ్వాసంగా నిలబడతాడా అని ఒక చిన్న పరీక్ష పెట్టాడంట అబ్రహాంకి. హల్లెలూయా. పరిశోధిస్తున్నాడంట. మరి దేవుడు మన జీవితంలో కూడా అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసిన తర్వాత దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తాడంట, పరిశోధిస్తాడంట. నా బిడ్డకి నేను ఇన్ని చేశానే, మరి మంచి ఆరోగ్యం ఇచ్చాను, ఉండడానికి ఇల్లు లేకపోతే
అయితే ఇల్లు ఇచ్చాను, ధనమునిస్తున్నాను, 3 పూటల మంచిగా పోషిస్తున్నాను, అన్నీ చేస్తున్నా కదా, మరి నాకు నమ్మకంగా ఉంటుందా లేదా అని దేవుడు పరిశోధిస్తాడంట. మరి ఇక్కడ అబ్రహాముని దేవుడు పరిశోధించినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే మరి తనకు ఒక్కగానొక కుమారుణ్ణి బలి ఇవ్వడానికి మరి అంగీకరించాడంట. హల్లెలూయా. అంగీకరించినప్పుడు ఎప్పుడైతే అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడో అప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి 15వ వచనములో, యెహోవా దూత 2వ మారు పరలోకం నుండి అబ్రహాముని పిలిచి ఇట్లా నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెన్నుయతీయక ఈ కార్యము చేసినందున, హల్లెలూయా, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశపు నక్షత్రం వలె, సముద్ర తీరమందు వలె, ఇసుక వలె నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. మరి ఎప్పుడైతే అబ్రహాము దేవుని మాట విన్నాడో, దేవుని మాటకు లోబడ్డాడో, అప్పుడు అబ్రహాము ఇంతకు ముందు కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడుతున్నాడంట. చూడండి ఇక్కడ అంటున్నాడు దేవుడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున, హల్లెలూయా, నీకు ఒక్కడే కుమారుడు, నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావు, లేక పుట్టిన కుమారుడు, మరి 100 సంవత్సరాలప్పుడు పుట్టాడు, మళ్ళీ తర్వాత పిల్లలు పుడతారో లేదో కూడా తెలియదు. అయినా సరే దేవుని మాటకు నువ్వు లోబడి దేవుని మాటను అంగీకరించి విధేయుడివై నువ్వు ఈ కార్యం చేయడానికి ముందుకు వచ్చి అంగీకరించినందున దేవుడు నిన్నేం చేస్తాడని మాట్లాడుతున్నాడంటే, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశపు నక్షత్రం వలె, సముద్ర తీరమందుల ఇసుక వలె నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవని స్వాధీనపరచుకొందురు. మరియు నువ్వు నా మాట వినునందున, హల్లెలూయా, మనం కూడా దేవుని మాట వింటేనంట మన శత్రువుల గవిని మనం స్వాధీనపరచుకుంటామంట. మనము ఇంకా ఎలా ఉంటామంటే ఆకాశపు నక్షత్రం వల్లే వెలుగుతామంట. ఇంకంటున్నాడు ఆయన, నా మాట వినునందున, అంటే దేవుని మాట వింటే నువ్వు ఎలా ఉంటావంటే భూలోకంలోని జనములని నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చును. అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు కనుక నీకు పరిశోధన వచ్చినప్పుడు, అయ్యో నాకే శ్రమలు వచ్చినాయి, నాకే బాధలు వచ్చినాయి అని నువ్వు కృంగిపోకుండా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనుకుంటా, ఈ పరీక్షలో నేను పాస్ అవ్వాలి, నేను దేవుని మాట వినాలని ఆయన మాట వింటే కనుక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంట, ఆకాశపు నక్షత్రం వల్లే చేస్తాడంట. మరి శత్రువుల గవిని నువ్వు స్వాధీనపరచుకుంటావట. అంటే నీకు వ్యతిరేకమైనది ఏ కార్యం ఉన్నా కానీ దానిని దేవుడు జయిస్తాడంట. అంటే యుద్ధం నువ్వు చేయవసరం లేదు. నీ పరిస్థితుల పైన, నీ కుటుంబం పైన, నీ ఆర్థిక ఇబ్బందుల పైన, నీ అనారోగ్య సమస్యల పైన నీవు యుద్ధం చేయవసరం. నీ పక్షాన్ని ఎవరు యుద్ధం చేస్తారు? దేవుడే యుద్ధం చేస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుని మాటకి లోపడాలి. ఆయన పరీక్షిస్తాడు, ఆ పరీక్షకి నువ్వు నిలబడాలి. హల్లెలూయా. రెండవదిగా ఏబును చూసుకుంటే, మరి ఏబును కూడా దేవుడు పరీక్షించాడు లేదా? ఏబు గ్రంథము 1వ అధ్యాయము 6 నుంచి 12 వచనాలు చూసుకుంటే, హల్లెలూయా. 2 చేతులెత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 6 నుంచి 12 వచనాలు. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడును. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిని ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. ఇక్కడ ఎవరున్నారండి? ఊజు దేశం అందంట యోబు ఉన్నాడంట. యోబు ఎవరండి? మొట్టమొదటగా యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడంట. హల్లెలూయా. మరి మనము కూడా ఎలా ఉండాలంటే ఈ రోజులు కడవరి దినాలలో మరి దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనం ఎలా ఉండాలంటే యథార్థంగా జీవించాలి. హల్లెలూయా. నీతివంతులుగా జీవించాలి. ఇంకెలా జీవించాలంటే దేవుని యందు
భయభక్తులు కలిగి జీవించాలి. ఎవరి యందు భయభక్తులు కలగాలి ఉండాలండి? చెప్పండి, ఎవరి యందు ఉండాలి? మనకి దేవుని యందు భయం ఉండదు, కానీ అందరు మనుషులంటే భయము, భర్త అంటే భయము, భార్య అంటే భయము, పిల్లలంటే భయము, దెయ్యాలంటే భయము, ఆఖరికి మనం పని చేసేవారంటే యజమానులంటే భయము. అందరి ఎడల భయం కలిగి ఉంటాం, కానీ మనం ఎవరి పట్ల భయం కలిగి ఉండమంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము. మరి ఇక్కడ యోబు అయితే అలాగ లేడంట. యోబు యథార్థవంతుడంట, న్యాయవంతుడంట, దేవుని యందు భయభక్తులు కలిగి ఇంకా ఏమి విడిచిపెడతాడంట? చెడుతనమును విసర్జించిన వాడంట. హల్లెలూయా. మరి కడవరి దినాలలో మనం కూడా ఎలా ఉండాలంటే చెడుతనమును విసర్జించే వారిగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? చెడుతనమును విసర్జించే వారిగా ఉండాలి. మరి అలా ఉన్న యోబు కంట 7 కుమార్తెలు, 3 కుమార్తెలు, మరి అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 5,000 జతల ఎడ్లను, ఇంకా ఆస్తి అన్ని కలిగి ఉన్నాడంట. అన్ని కలిగి ఉన్నప్పుడంట మరి అంత సంతోషంగా ఉండటం మరి అపవాదికి ఇష్టం లేదు. చూడండి, మనం ఎప్పుడన్నా సంతోషంగా ఉన్నామంటే అపవాదికి ఇష్టం లేక ఏదో ఒక కీడు చేయాలని, ఏదో ఒక విధంగా ఇబ్బంది పరచాలని, ఏదో ఒక విధంగా ఆటంకపరచాలని, ఏదో విధంగా మనల్ని ఏడిపించాలని అపవాది చూస్తూ ఉంటుంది. మరి ఇక్కడ యోబు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. యోబులో ఏది దుర్నీతి కూడా లేదు. న్యాయంగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించాడు. పిల్లలు, కుమారులు, కుమార్తెలు, ఆస్తి పాస్తులతో సంతోషంగా ఉన్నాడంట. మరి ఆ సంతోషంగా ఉన్నవా యోబును చూసంట అపవాదికి ఏమైంది? దానికి ఏడుపు వచ్చేసిందంట. అప్పుడు చూడండి, మరి 6వ వచనం చూస్తే, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవెక్కడి నుండి వచ్చితివని అడగగా వాడు, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అడగగా అపవాది, యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్త నువ్వు చుట్టే కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించినది. హల్లెలూయా. చూడండి, అపవాది దేవునితో ఎలా చేస్తుంది చూడండి. దేవుడు కూడా అంట మన కోసం ఆ అపవాది దగ్గర సాక్ష్యం చెప్తాడంట. చూస్తావా, నా బిడ్డలు ఎంత సంతోషంగా ఉన్నారో, ప్రతి వారము మందిరానికి వస్తున్నారు, వారు యథార్థంగా జీవిస్తున్నారు, నీతిగా జీవిస్తున్నారు, లోకానికి వేరే జీవిస్తున్నారు, నా యందు భయభక్తులు కలిగి ఉన్నారు. చూస్తావా నా బిడ్డలని దేవుడంట మన గురించి ఎంతగానో సంతోషపడతాడంట. ఆ సంతోషపడినప్పుడు అపవాదం అంటున్నది చూడండి, నీ వారికి అవన్నీ ఊరికినే చేస్తున్నారా? నువ్వు ఏబుకి అన్నీ ఇచ్చావు, తన కుటుంబానికి తనకి అంత కంచి వేసావు, ఈ దేశంలో సగం పైగా ఆస్తిపరుడుగా చేసావు, అందుకే యోబు నిన్ను ఆరాధిస్తున్నాడని చెప్తుంది అపవాది. హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటున్నా చూడండి, అయినను నీవిప్పుడు నీ చేయి చాపి అతను కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటని నీ దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. హల్లెలూయా. చూడండి, అపవాది ఏమంటుంది? నువ్వు యోబుకి అవన్నీ ఇచ్చావు కాబట్టే యోబు నిన్ను ఆరాధిస్తున్నాడు, యోబు నిన్ను పూజిస్తున్నాడు, నీకు దహన బలులు అర్పిస్తున్నాడు, నీకు కృతజ్ఞత కానుకలు చెల్లిస్తున్నాడు. అవన్నీ కనుక నువ్వు తీసేసుకుంటే ఇప్పుడే నిన్ను దూషించి వెళ్ళిపోతాడు యోబు అని చెప్తుంది అపవాది. కానీ దేవుడు అంటున్నాడు, సరే నువ్వు వెళ్ళు, పరీక్షించు, అతనికి ప్రాణానికి మాత్రం ఏ హాని చేయకూడదు, నువ్వేం చేస్తావు చేయవని అపవాదికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడంట. ఎందుకంటే పరీక్షించడానికి. నీతిగా యథార్థంగా జీవిస్తున్న నీవు నీ జీవితంలో శోధనలు వస్తున్నాయంటే దేవుడు నిన్ను పరీక్షిస్తాడంట. మరి ఆ విధంగా అపవాది మరి వెళ్ళి యోబుని పరీక్షిస్తుందంట. చూడండి, మరి యోబుకి తనకున్న సమస్తాన్ని తీసేసింది అపవాది, అన్నీ తీసేసుకున్నాడు.
పిల్లలు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, ఆస్తిపాస్తులు అంతా పోయింది. ఒక భయంకరమైన రోగం వచ్చేసిందంట యోబుకి. ఎంతలా అంటే అది గోక్కోవడానికి చిల్లపింగతో గోక్కునేవాడంట యోబు. ఇంకా తన భార్య, స్నేహితులు అందరూ కూడా వచ్చి తనను దూషిస్తున్నారంట. తన భార్య అయితే ఇంకా ఎందుకు దేవుడు దేవుడు అని ఆ దేవుని పట్టుకొని ఎలాడుతున్నావు, ఆ దేవుని దూషించి నువ్వు కూడా వెళ్ళి చచ్చిపో అంటుందంట. అయినా సరే యోబు మరి దేవుని విడిచిపెట్టలేదు. 21వ వచనంలో అంటున్నారు చూడండి, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చెప్తున్నారు చూడండి యోబు. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే పోతాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనేను. హల్లెలూయా. మనకి ఈ జీవితం ఇచ్చింది ఎవరండి? దేవుడు. మనకి ఉండడానికి, తినడానికి తిండి ఇచ్చింది, ఉండడానికి ఇల్లు ఇచ్చింది, మనకు ఆరోగ్యం ఇచ్చింది, మనకి ఆస్తిపాస్తులు ఇచ్చింది, మనకు ఉద్యోగాలు ఇచ్చింది, మనకు బిడ్డలు ఇచ్చింది. అన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చాడు. ఇక్కడ అంటున్నాడు యోబు అన్నీ పోయినా కానీ యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఆయన నామముకే స్తుతి. ఆయన మళ్ళా ఇవ్వాలనుకుంటే నాకు ఇస్తాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. మరి యోబు యథార్థతను చూసంట అపవాది కూడా ఓడిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి, మరి యోబు ఆ విధంగా జీవించినప్పుడంట దేవునికి భయభక్తులు కలిగి మరి ఎంత శోధన వచ్చినా కానీ తను దేవునికి దూరం అయిపోకుండా జీవించినప్పుడంట దేవుడు మరలా యోబుకి ఏమి ఇచ్చాడో చూద్దాం. చూడండి, యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో తన భార్య కూడా యోబుని ఏ విధంగా దూషిస్తుందో చూడండి. అందుకతడు 9వ వచనం చూద్దాం. అతడి భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకిందువా, దేవుని దూషించి మరణం కమ్మనేను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి యోబు అంటున్నాడు, తన భార్య ఏమంటుంది, ఇంకా దేవుడు దేవుడు అని దేవుని పట్టుకొని వెళ్ళాడుతున్నావా, ఆ దేవుని దూషించి నువ్వు కూడా మరణం కమ్మని చెప్పినప్పుడు యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనిను. దేవుని వల్ల మనం మేలులే పొందాలా, కీడును అనుభవించడానికి మనకు తగమా అని చెప్పేసి అంటున్నాడు. చూడండి, తన నోటి మాటతో కూడా ఏ పాపము చేయలేదంట యోబు. హల్లెలూయా. మరి మనము కూడా శోధన వచ్చిందని, శ్రమ వచ్చిందని చాలా మంది అంటారు, దేవుడే లేరంటాడు, దేవుడు నాకు ఏమీ చేయలేదంటాడు. కానీ యోబు అయితే ఆ విధంగా అసలు అనలేదంట. నిన్నటి దినమందు మరి మా ఊర్లో ఒక అతను చనిపోతే నేను వాళ్ళని పలకరించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పాప అంటుంది, అక్క ఫస్ట్ నా భర్త చనిపోయాడు, తర్వాత మా నాన్న చనిపోయాడు, అసలు దేవుడే లేడు, దేవుడు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు, అసలు దేవుడు ఉంటే నన్నే ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు అక్క అని ఏడుస్తుంది. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని కష్టపెట్టడండి. ఎందుకంటే ఏ సమయం ముందు ఏది జరగలో దేవుడు ముందే తల్లి గర్భంలో రాసి పెడతాడు. హల్లెలూయా. మరి మన జీవితంలో దానిని మనము అనుమతించాలి. శోధన వచ్చిందని దేవుని నిందించేవారిగా మనము ఉండకూడదు. శ్రమలు వచ్చినాయని దేవుని విడిచిపెట్టేవారిగా మనము ఉండకూడదు. మరి యోబుకు అంత శ్రమ వచ్చినప్పుడు తన భార్య, స్నేహితులు అందరూ దూషించినప్పుడు యోబు మాత్రం దేవుని విడిచిపెట్టలేదంట. తన నోటి మాట ద్వారా కూడా తను పాపం చేయలేదంట. ఆ విధంగా యోబు ఉన్నప్పుడు తిరిగి మరి దేవుడు యోబుకి ఎలా ఆశీర్వదించారో చూడండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనము. మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపద్దామండి. 12వ వచనం కూడా చదువుదాము. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన కంటే మరీ అధికంగా ఆశీర్వదించెను. హల్లెలూయా.
మొదట కొంచెమే ఉంది యోబుకి, కానీ ఎప్పుడైతే దేవుడు పెట్టిన పరిశోధనలో దేవుడు పరిశోధించినప్పుడు ఎప్పుడైతే యోబు నొగ్గాడో, యోబు గెలిచాడో, దేవునికి లోబడి ఉన్నాడో, మొదట ఆశీర్వదించిన దానికంటే రెండంతలుగా దేవుడు యోబుని ఆశీర్వదించాడంట. హల్లెలూయా. మన జీవితంలో కూడా కొన్ని శ్రమలు రావచ్చు, కొన్నిసార్లు మనం అనుకున్నది జరగకపోవచ్చు, మనం ఊహించిన ఫలితం రాకపోవచ్చు. అంత మాత్రం చేత దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నాకు శ్రమలు కలుగజేస్తున్నాడని మనము అనుకోకూడదంట. మరి అబ్రహాము జీవితంలో, యోబు జీవితంలో అనేక శ్రమలు వచ్చినాయి. దేవుడు పరిశోధించినప్పుడు, వారు నిలిచినప్పుడు మరలా తిరిగి వారికి తిరిగి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ముందు దానికంటే ఎక్కువ ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చాడు. మొట్టమొదటిగా మన జీవితంలో శోధనలు రావడానికి కారణం ఏంటంటే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. రెండవదిగా మన జీవితంలో శోధనలు, శ్రమలు ఎందుకు వస్తాయంటే నీ ప్రవర్తన వల్ల వస్తాయంట. హల్లెలూయా. దేని వల్ల వస్తాయండి? ప్రవర్తన. మనం జీవించే విధానము, మనం మాట్లాడే విధానము, మనం నడిచే నడక, మాట్లాడే విధానము, మన ఆత్మీయ జీవితంలో మనం ఏ విధంగా జీవిస్తున్నామో మన ప్రవర్తన బట్టి మరి మనకి శోధనలు వస్తాయంట. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడెను. హల్లెలూయా. మరి శోధనలు రావడానికి కారణం ఏంటంట? స్వకీయ దురాశ. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడండి? స్వకీయమైన దురాశ చేత ఏడవబడి, అంటే నీకున్న ఆలోచనలు. స్వకీయ దురాశ అంటే నీవు దేవునికి దూరం అయిపోవడము, దేవుని నుండి వేరైపోవడము, దేవునికి నువ్వు ఇష్టడుగా జీవించకపోవడము, నీ స్వకీయమైన ఆలోచనలు, నీ సొంత ఆలోచనల చేత, నీ సొంత కార్యముల చేత నువ్వు దేవునికి దూరం అయిపోయి శోధింపబడుతున్నావంట. హల్లెలూయా. మరి అటువంటి శోధనలో మన జీవితంలో వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, నువ్వు చేసిన తప్పు అయితే నువ్వు కనిపించదు, కానీ అయ్యో నేను ఈ రోజు ఇలా చేశానని, మందిరానికి వెళ్ళలేదే, దేవునికి దూరం అయిపోయినా, అందుకే నాకు ఈ శ్రమ వచ్చిందని నువ్వు ఆలోచించవు. దేవుడు నాకు శ్రమ కలుగజేస్తాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, అసలు దేవుడు అనేవాడే లేడు అని దేవుణ్ణి శోధిస్తూ ఉంటాము. మొట్టమొదటిగా ఆ శోధన ఎందుకు వస్తుందంటే నీ ప్రవర్తన వలన నీ జీవితంలో శోధనలు వస్తున్నాయంట. రెండవదిగా లూకా సువార్త 11వ అధ్యాయము 24వ వచనము. లూకా సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుగుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనిషిని కడపట స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని వచ్చి చెప్పాను. హల్లెలూయా. చూడండి, మాటలు దేవుడు ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నాడంటే, చాలా మంది అనుకుంటారు నేను బాప్తిసం తీసుకున్నాను, దేవుని అంగీకరించాను, మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అయినా సరే నాకు జీవితంలో శోధనలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన వల్ల నీ జీవితంలో శోధనలు వస్తున్నాయంట. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఒక గ్లాస్ ఉందనుకోండి, గ్లాసు అందులో నీళ్లు వంపేసి శుభ్రం మన రాజుగారు ఏం చేస్తారు, చక్క చున్నాలు వేసి మొత్తం నీట్గా చేసేసారు కదా. నీట్గా చేసేసిన తర్వాత ఈ ఇంట్లో ఎవరు ఉండకపోతే కొన్ని రోజులకి ఇల్లు ఏమైపోద్ది, పాడైపోద్ది. ఇందులో పురుగులు వచ్చేస్తాయి, ఎలకలు వచ్చేస్తాయి, బొద్దింకులు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి, పాడైపోతాయి. పాడైపోయిన తర్వాత చూడడానికి నీట్గా కనిపిస్తుందా? కనిపించదు. స్మెల్ వస్తుంది, వాసన వస్తుంది, మనం ఇక్కడ జీవించలేము. మన హృదయం కూడా ఒక ఇంటి లాంటిదేనంట. హృదయం కూడా ఏ విధంగా అయితే ఇల్లు నువ్వు శుభ్రపరుస్తున్నావో, నీ హృదయాన్ని కూడా నువ్వు శుభ్రపరచుకున్నావు. ఎప్పుడు శుభ్రపరచుకున్నావు? యేసు రక్తంలో కడగబడి శుభ్రపరచుకున్నావు. ఆయన బాప్తిసం తీసుకొని శుభ్రపరచుకున్నావు. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుంటా శుభ్రపరచుకున్నావు. ఇప్పుడు నీ హృదయం అనే ఇల్లు ఎలా ఉంది? నీట్గా ఉంది, శుభ్రంగా ఉంది.
అవునా, చక్కగా ఊడ్చి నీట్గా ఉంది. ఆ నీట్గా ఉన్న ఇంట్లోకి ఇప్పుడు ఈ ఇంట్లోకి శుభ్రంగా ఉన్నప్పుడు ఇంట్లోకి మనుషులు వచ్చి నివసిస్తే ఎలా ఉంటది? బాగుంటది. మనుషులు కాకుండా ఎలకలు, పిల్లులు, కుక్కలు, నక్కలు వచ్చి నివసిస్తే ఎలా ఉంటది? బాగోదు, పాడైపోద్ది. అదేవిధంగా నీ హృదయం కూడా నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు దేవుని సంరక్షణగా అంగీకరించినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు నీ హృదయం ఏంటి ఎలా ఉంటుందంటే నీట్గా ఉంటుందంట. ఆ నీట్గా ఉన్నప్పుడు ఆ హృదయం అనే ఇంట్లోకి నువ్వు ఎవరిని ఆహ్వానించాలంటే దేవుని ఆహ్వానించాలి. హల్లెలూయా. ఎవరిని ఆహ్వానించాలి? దేవుణ్ణి ఆహ్వానించాలి. నువ్వు దేవుణ్ణి ఆహ్వానించుకోకుండా నీవు హృదయాన్ని ఖాళీగా ఉంచినా, లేకపోతే నీ హృదయంలో ఎవరికన్నా చోటు ఇచ్చినా నువ్వేం చేస్తావంటే అపవాదం మళ్ళా నీలోనికి ప్రవేశిస్తుందంట. చూడండి, నువ్వేం చేస్తావు? బాప్తిసం తీసుకున్నప్పుడు నీలో ఉన్న చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, నీలో ఉన్న రోత పాత జీవితం, నీ పాప జీవితాన్ని అంతటినీ విడిచిపెట్టేస్తున్నావు, తుడిచేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది? నీ హృదయంలోంచి అపవాదం వెళ్ళిపోతుందా లేదా? బాప్తిసం తీసుకున్నాక వెళ్ళిపోయిన తర్వాత అంట అదంట అక్కడ తిరుగుతూ ఉంటుందంట. అలా తిరుగుతూ ఉన్నప్పుడు అందరూ ఎక్కడ తిరిగినా సరే దానికి ప్లేస్ ఉండదంట. అపవాదికి ప్లేస్ ఉండకపోతే అది ఏం చేస్తుందంట, నేను ఉండటానికి ఎక్కడ స్థలం లేదు, నేను అలా నా హృదయాన్ని విడిచిపెట్టి వచ్చాను కదా, మరలా వెళ్ళి ఒకసారి చూస్తాను వాళ్ళ హృదయంలో దేవుడు ఉన్నాడో లేదో, వాళ్ళ హృదయంలో ప్రార్థన ఉందో లేదు, వాళ్ళ హృదయంలో ఆరాధన ఉందో లేదో, వాళ్ళ దేవుని ఆరాధిస్తున్నారు లేదో ఒకసారి వెళ్ళి చూసి వస్తాను. ఒకవేళ ఖాళీగా ఉంటే మరలా వెళ్ళి నేను అక్కడ సెటిల్ అయిపోతాను అని చెప్పేసి అపవాదం కొని మరలా తిరిగి నీ జీవితంలోకి వస్తుందంట. నీ హృదయం దగ్గరకు వచ్చినప్పుడు నీవు కనుక దేవునికి యథార్థంగా జీవిస్తూ దేవునికి నీకున్న సమయాన్ని, నీకున్న ఆలోచనలన్నీ దేవునికి అప్పచెప్పి నీ జీవితంలో దేవునికి స్థానం ఇస్తే అప్పుడు నీ హృదయంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్నప్పుడు అపవాది ఇంకా వస్తుందా? రాదు. కానీ మరి మనం ఏం చేస్తున్నామంటే, మరి అపవాది విడిచి వెళ్ళిపోయిన తర్వాత అపవాదికి దాన్ని తరిమేసిన తర్వాత దేవునికి చోటు ఇవ్వకోకుండా అపవాదికి ఎప్పుడు వస్తుందా అనేది చూస్తా. ఖాళీగా ఉంచుకుంటున్నాం హృదయం. ఆ ఖాళీగా ఉంచుకుంటే ఖాళీ హృదయంలో ఏమొస్తాయి? చెడ్డ ఆలోచనలు వస్తాయి. హృదయం ఖాళీగా ఉంటే ఎలా వస్తుంది? చెడ్డ ఆలోచనలు వస్తాయి. మైండ్ రిలాక్స్గా ఉంటే ఎలా వస్తాయి? చెడ్డ ఆలోచనలు వస్తాయి. నువ్వు ఖాళీగా ఉంటే ఏం చేస్తావు? ఫోన్ చూడాలనిపించింది, టీవీ చూడాలనిపించింది, ఏవేవో ఆలోచనలు వస్తాయి. నీ హృదయం అలా ఖాళీగా ఉన్నప్పుడంట, ఆహా నేను వెళ్ళి హృదయం ఇల్లు చాలా నీట్గా ఉంది, నేను ఒక్కదాన్ని వెళ్తే బాగోదులే అని చెప్పేసి వెళ్ళి తన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చేస్తాను. హల్లెలూయా. ఇంకా చాలా మంది చెప్తారు, అయ్యగారండి నేను బాప్తిసం తీసుకోకముందు నాకు ఒక్క కష్టమే ఉండేదండి, బాప్తిసం తీసుకున్న తర్వాత నాకు అన్ని కష్టాలు ఎక్కువైపోయినాయి అంటారు. నేను ప్రార్థనకు రాకముందు నాకు ఒక్క శోధనే ఉండేదండి, ఒక్క సమస్య ఉండేది, ప్రార్థనకు వచ్చినా ఇంకా సమస్యలు ఎక్కువైపోయినాయి అంటారు. ఎందుకు? నువ్వు వస్తున్నావు కానీ దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వట్లేదు, దేవుని నీ హృదయంలో ఉంచుకోవట్లేదు, దేవుని నీ హృదయంలో ఆరాధించట్లేదు. వస్తున్నావు, వింటున్నావు, చెవులతో విని చెవులతో విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నావు, దాన్ని నీ హృదయంలో భద్రపరచుకోవట్లేదు. నీ హృదయం ఎలాగుంది? ఖాళీగా ఉంది. ఖాళీగా ఉండి అదేం చేస్తుంది? వెళ్ళి ఇంకొక తన స్నేహితులందరినీ తీసుకొచ్చి నీ హృదయంలో కాపురం ఉంటుందంట. హల్లెలూయా. ఒక్క అపవాదం ఉన్నప్పుడే నువ్వు శ్రమ తట్టుకోలేకపోయావు, మరి వెళ్ళదు ఇంక 7 ఆత్మ తనకంటే చెడ్డమైన 7 దెయ్యాలు తీసుకొస్తుందంట. ఒక్క దెయ్యానికే తట్టుకోలేకపోతే 7 దెయ్యాలు తట్టుకోగలమా? హల్లెలూయా. కాబట్టి బాప్తిసం తీసుకున్న తర్వాత మన ప్రవర్తన ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టకరంగా ఉండాలి, దేవునికి న్యాయంగా ఉండాలి, యథార్థంగా జీవించాలి. నువ్వు ప్రతి ఆదివారం మందిరానికి రావాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దశమ భాగాలు దేవునికి సమర్పించాలి. నీకున్న సమస్తము దేవునితో నువ్వు ఎలా ఉండాలంటే అంటు కట్టబడి ఉండాలి. హల్లెలూయా. ఒక చెట్టుకి ఒక కొమ్మ నరికేస్తే ఆ కొమ్మ ఉంటుందా? ఎండిపోతుందా? ఆ కొమ్మ చెట్టుకున్నంత సేపు మాత్రమే పచ్చగా ఉంటది. ఎప్పుడైతే ఆ కొమ్మ నరికేస్తావో అది ఎండిపోతుంది. నీవు కూడా అంతే. నీ ఆత్మీయ జీవితంలో దేవునితో అంటకట్టబడినంత సేపు నువ్వు పచ్చగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే దేవుని నుండి వేరైపోతావో అప్పుడు నీ జీవితంలో శోధనలు మొదలవుతాయి. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలంటే దేవునితో అంటగట్టబడి ఉండాలి. హల్లెలూయా. దేవునితో నాటబడి ఉండాలి. మరి అపవిత్రాత్మ మన హృదయంలోకి రాకుండా ఉండాలంటే మన హృదయంలో ఎవరికి చోటు ఇవ్వాలి? దేవునికి చోటు ఇవ్వాలి. లేకపోతే అంటే అది వెళ్ళి మరి 7 ఆత్మలు 7 దెయ్యాలు తీసుకొచ్చి ఇంతకు ముందు అంటే నీకు అంతకుముందు దేవుని దగ్గర రాకముందు ఒకటే కష్టం ఉంటుంది. అందుకంటాడు నీ మొదటి స్థితి కడపటి స్థితి కంటే మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. నువ్వు మొదట ఉన్నప్పుడు ఒక్క సమస్య వచ్చింది కానీ చివరికి వచ్చేప్పటికి ఎన్ని సమస్యలు వస్తాయి.
హల్లెలూయా. ఎందుకు వస్తాయి? నీ హృదయం ఖాళీగా ఉండి అపవాదికి చోటు ఇవ్వడం. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే అపవాదితో సహవాసం చేయకూడదు, మూర్ఖులతో సహవాసం చేయకూడదు, కానీ జ్ఞానులతో సహవాసం చేయాలంట. హల్లెలూయా. నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు కూడా ఎవరితో స్నేహం చేయాలంటే జ్ఞానంతోనే సహవాసం చేయాలి. సామెతలు 13వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దామా? ప్రార్థించి. సామెతలు 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. హల్లెలూయా. సహవాసం కూడా ఎవరితో చేయాలండి? జ్ఞానంతో చేయాలంట. టీవీ చూసే వాళ్ళ దగ్గర కూర్చుంటే ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు? వాళ్ళు చేయరు. వాళ్ళతో పాటు నువ్వు కూడా టీవీ చూస్తావు. మందు తాగేవాడి దగ్గరికి కూర్చుంటే వాడు ఏం చేస్తాడు? నీకు దేవుని మాటలు చెప్తాడా? నీకు కూడా మందు అలవాటు చేస్తాడు. సినిమా చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఏం చేస్తారు? నీకు కూడా సినిమా చూపిస్తారు. కాబట్టి మనం బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని సంరక్షణగా అంగీకరించిన తర్వాత నీ ప్రవర్తన మెరుగుపడాలంటే నువ్వు ఎవరితో సహవాసం చేయాలంటే జ్ఞానంతో సహవాసం చేయాలంట. అప్పుడు నువ్వు జ్ఞానం కలిగి ఉంటావంట. మూర్ఖులతో సహవాసం చేస్తే చెడిపోతామంట. హల్లెలూయా. కాబట్టి మనకి జీవితంలో శోధనలు రావడానికి మొట్టమొదటి ఏంటంటే దేవుడు మనల్ని పరిశీలిస్తాడు. రెండవదిగా నీ ప్రవర్తన వల్ల నీకు శోధనలు శ్రమలు వస్తాయి. మూడవదిగా ఏంటంటే శ్రమలో శోధనలు ఎందుకు వస్తాయంటే నీకు దేవుడు ప్రతి ఒక్కరికి ఒక దర్శనం ఇస్తాడు, ఒక వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానం, ఆ దర్శనం నెరవేరాలంటే కూడా కొన్ని శ్రమలు మన జీవితంలో వస్తాయంట. చూడండి, యోసేపు చూసుకుంటే మరి యోసేపుకి దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తాడు. ఆ దర్శనం ఇచ్చినప్పుడు ఆ దర్శనం నెరవేరడానికి అనేక శ్రమలు యోసేపు అనుభవించాడు. చూడండి, ఆదికాండము 37వ అధ్యాయము 7వ వచనము. ఆదికాండము 37వ అధ్యాయము 7వ వచనము. అతని మీద బలి పగబట్టింది. అతడు వారిని చూచి, నేను కని కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేతిలో పనలు పట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను పట్టుకొని చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. హల్లెలూయా. యోసేపుకి 37వ వచనంలో ఒక దర్శనం వచ్చింది. ఏంటో దర్శనం అంటే తన అన్నలతో చెప్తున్నారు, అంటే మనందరం పొలంలో పనిచేస్తున్నాము, మీ పనులన్నీ నా పనుల చుట్టుకొని నాకు సాష్టాంగ నమస్కారం చేశారని చెప్తున్నారు. యోసేపు తన అన్నలందరికంటే చిన్నవాడు. ఏం చెప్తున్నారు? మీరందరూ వచ్చి నాకు నమస్కారం చేశారని చెప్తున్నారు అన్నలతో. వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి? మరి యోసేపుకి ఆ దర్శనం వచ్చింది. పాప యోసేపు చెప్పాడంట. చెప్పినప్పుడు తన అన్నలందరూ ఏం చేశారు? యోసేపు మీద పగబట్టేసి తీసుకెళ్లి గుంటలో పడేశారు. తర్వాత ఐగుప్తీనికి అమ్మివేసిన తర్వాత అక్కడ అనేక శ్రమలు అనుభవించాడు యోసేపు. పొతిఫర్ భార్య చేత శోధింపబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు, ఆకలికి నీటానికి లేక అనేక శ్రమలు అనుభవించాడు. హల్లెలూయా. మరి 37వ వచనంలో దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరింది తెలుసా? యోసేపు జీవితంలో 42వ వచనంలో నెరవేరింది. చూడండి, ఆదికాండము 42వ అధ్యాయము 6వ వచనము. ఆదికాండము 42వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి ఉండెను. అతని ఆ దేశ ప్రజలందరికీ ధాన్యమును అమ్మకం చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖమును నేలను మోపి అతనికి వందనం చేసిరి. హల్లెలూయా. దర్శనం నెరవేరిందా లేదా? దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుడు 37వ వచనంలో యోసేపుకి వాగ్దానం చేశాడు. అది ఎప్పుడు నెరవేరింది? 42వ అధ్యాయంలో నెరవేరింది. ఈ 37వ వచనం నుంచి 37వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 5 అధ్యాయాలు ఉన్నాయి. మరి 5 అధ్యాయాలు యోసేపు ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని నిందలు అనుభవించాడు, ఎంత ఆకలిని ఓర్చుకున్నాడు, ఆ శ్రమలన్నీ అనుభవించాడు. కాబట్టి దేవుడు తన జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చాడంట. హల్లెలూయా. చూడండి, కీర్తనలు 105:19 వచ్చిన ఒకసారి చూద్దాము. కీర్తన గ్రంథము 105 అధ్యాయము 19 వచ్చిన.
అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుండెను. హల్లెలూయా. దేవుడు యోసేపుకి ఒక వాక్కునిచ్చాడు. ఆ వాక్కు నెరవేరేంత వరకు కూడా యెహోవా అంటే అతన్ని పరిశోధిస్తున్నాడంట. నేను వాగ్దానం చేశాను యోసేపుకి, ఈ వాగ్దానం వరకు నిలబడతాడా లేదా, ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకుంటాడా లేదా అని దేవుడు అంట యోసేపుని పరిశోధిస్తున్నాడంట. పరిశోధించినప్పుడు ఏమైంది, తన జీవితంలో ఆ వాగ్దానము నెరవేరింది. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడు మనకి కొన్ని వాగ్దానాలు ఇస్తాడు, కొన్ని దర్శనాలు ఇస్తాడు. ఆ దర్శనాలు నెరవేరాలంటే కొన్ని శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. యోసేపు జీవితంలో కూడా ఆ శ్రమలు వచ్చినాయి. మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12, 13, 14 వచనంలో దేవుడు చెప్తున్నాడు, శోధన సహించేవాడు ధన్యుడు. హల్లెలూయా. శోధన సహించేవారు ఎవరండి? ధన్యులు అవుతారంట. శోధన సహించారు. మరి యోసేపు శోధన సహించాడు కదా. ఎన్ని శోధనలు, అన్నం తీసుకెళ్లి గుంటలో పడేశారు, మరి అక్కడి నుంచి తీసి ఐగుప్తులకు అమ్మేశారు. అక్కడ సర్లేని అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అక్కడ పొతిఫర్ భార్య యోసేపును శోధిస్తుంది. అక్కడి నుంచి తన మీద అబద్ధ సాక్ష్యం చెప్పి చెరసాలలో వేశారు. చెరసాలలో వేసిన తర్వాత ఆ చెరసాల జైలధికారికి మరి యోసేపు కళ దర్శనం చెప్పినప్పుడు నేను వెళ్ళి నిన్ను విడిపిస్తా అన్నాడు, కానీ మర్చిపోయాడు. ఎన్ని బాధలు, ఎన్ని శోధనలు. చెప్పుకోవడానికి తల్లిదండ్రులు లేరు, బంధువులు లేరు, చుట్టాలు లేరు, ఎక్కడో పొరుగు దేశం మీద ఒక బానిసగా వెళ్ళిపోయాడు యోసేపు. అన్ని శ్రమలు అనుభవించాడు. కాబట్టి దేవుడు మరి శోధన సహించేవాడు ధన్యుడు అన్నాడు. చివరికి యోసేపు ఏమయ్యాడు, ఆ ఐగుప్తు దేశం అంతటి మీద అధికారి అయ్యాడంట. ఫరో అంటాడు అక్కడ, నేను పేరుకు మాత్రమే రాజ్యమే, కానీ అధికారం మొత్తం నీదే అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏ దేశానికైతే బానిసగా వెళ్ళాడో యోసేపు, ఆ దేశం మీద అధికారిగా అయ్యాడంట. ఎందుకయ్యాడు? శోధన సహించాడు కాబట్టి ధన్యుడిగా మారాడంట. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చూద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12, 13 వచ్చింది. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుని క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్న చూడండి, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. అంటే మీకు శ్రమ వచ్చినప్పుడు అమ్మో నాకు ఏదో అయిపోద్ది, నా జీవితంలో ఏదో జరిగిపోద్ది, నాకు ఇంత శ్రమలు వచ్చినాయి, నాకు ఏదో కష్టం వస్తుందని అట్ల గురించి భయపడకూడదంట. ఏం చేయాలంటే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారేయండి సంతోషించమన్నాడు. అంటే శ్రమలు వచ్చినప్పుడు అంటే భయపడకూడదంట. దాని తర్వాత దేవుడు కలుగు చేయబోయే ఆ మహదానందం అంటే మహిమను బయలుపరచబడినప్పుడు చూడండి, యోసేపు జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు శ్రమలకి యోసేపు భయపడలేదు. తర్వాత ఏం చేశాడు? దేవుడు మహిమనిచ్చాడు, ఆనందం ఇచ్చాడు. అప్పుడు అసలు యోసేపు సంతోషాన్ని ఎవరైనా చూడగలరా? మనం కూడా మన జీవితంలో మనం ఏదైనా ఒక కార్యం అనుకున్నప్పుడు, ఒక పని అనుకున్నప్పుడు అది జరగలేదంటే నా జీవితంలో జరగలేదు కదా అని మనం కృంగిపోకూడదు. ఎలా ఉండాలంటే ఈ శ్రమ వెనుక దేవుడు ఒక మహిమను ఉంచుతాడు, ఒక మంచి కార్యాన్ని చేస్తాడని మనం దాని కొరకు ఎదురు చూసి సంతోషించే వారిగా మనము ఉండాలంట. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుడు అంటున్నాడు, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దామండి. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 3వ అధ్యాయము 10వ వచనం. అంతటా నేను ఈ చిన్న పుస్తకమును దూత చేతులను తీసుకొని 3వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథము 3:10. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా. నువ్వు గనక ఈ శ్రమలన్నీ అనుభవిస్తానంట. నువ్వు ఇప్పుడు అనుకుంటున్నావు ఇప్పుడు వచ్చే శ్రమలన్నీ ఎలా ఉంటాయండి? చిన్న చిన్నవి, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, లేదంటే వ్యాపారం లేదనో, లేకపోతే ఇల్లు లేదనో, ఉద్యోగం లేదనో, వివాహం జరగట్లేదనో, ఇవన్నీ ఎలాంటి అంటే చిన్న చిన్న శ్రమలు. ఈ శ్రమలు అంట ఈ శ్రమలు శోధనలు సహించినప్పుడు అంట దేవుడు వచ్చినప్పుడు అంట 7 ఏళ్ళ శ్రమలు ఉంటాయి. ఆ టైంలోనంట దేవుడు నిన్ను కాపాడతాడంట. చూడండి,
భూనివాసులందరూ శోధించుటకు లోకమంతటికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా. అంటే రెండో రాకడ వచ్చినప్పుడు దేవుడు నిన్ను కాపాడతాడంట. హల్లెలూయా. నువ్వు ఈ శోధన భరిస్తే గనక ఆ శోధన వచ్చినప్పుడు దేవుడు నిన్ను కాపాడతాడంట. హల్లెలూయా. అప్పుడు కాపాడి నిన్ను ఏ విధంగా మారుస్తాడంటే దేవుడు సువర్ణంగా మారుస్తాడంట. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంటది, నువ్వు శోధింపబడిన మీదట సువర్ణముగా మారేదవు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, శోధనలు రావడం మంచిదా చెడ్డదా? చెప్పండి, శోధనలు మనకి ఎందుకు వస్తాయి? చెప్పండి, శోధనలు ఎందుకు వస్తాయి? చెప్పండి, విన్నారు కదా, చెప్పాలి. చెప్పండి, శోధనలు ఎందుకు వస్తాయి మనకి? మొట్టమొదటిగా దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. నా నమ్మకంగా జీవిస్తారా లేదా, నా ఎందు భయభక్తులు కలిగి ఉంటారా లేదా, నా బిడ్డలో ఉంటారా లేదా అని పరిశోధిస్తాడు దేవుడు. రెండవదిగా నీ ప్రవర్తన వల్ల నీ ఇంట్లో నీ జీవితంలో శోధన వస్తాయి. మూడవదిగా నీకున్న దర్శనం నెరవేరాలంటే శోధనలు వస్తాయి. హల్లెలూయా. ఆ శ్రమలో ఈ శోధనలు వచ్చినప్పుడు వీటన్నిటిని నువ్వు జయిస్తానంట, చివరికి దేవుడు నిన్ను సువర్ణంగా మారుస్తాడంట. సువర్ణంగా మార్చి ఇంకేం చేస్తాడంటే రెండవ రాకడ వచ్చినప్పుడు ఆ రాకడ సమయంలో వచ్చి ఆ శోధన, ఆ భయంకరమైన శోధన నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. హల్లెలూయా. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయను. హల్లెలూయా. చెప్పండి, దేవుడు అంటారు చూడండి, సాధారణంగా మనుషులకు కలిగే శోధనలే మనకు వస్తాయంట. చెప్పండి, అందరికంటే అప్పుడు బాధలు అందరికీ ఉంటాయి, ఉంటాయి లేదా? ఆర్థిక అనారోగ్య సమస్య అందరికి ఉంటాయా? కుటుంబంలో భార్య భర్తల సమస్య అందరికి ఉంటాయా? ఉద్యోగం లేదని అందరికి ఉంటాయా? వ్యాపారం సరిగ్గా లేదని అందరికి ఉంటాయా? ఇంకేమన్నా మీ సమస్యలు? వివాహాలు జరగట్లేదని, బయట దేశం వెళ్ళలేదని, ఈ సమస్యలు అందరికీ ఉంటాయి. మీ ఒక్కలేమో లేదు చెప్పండి, ప్రతి కుటుంబంలో ఉంటాయి కదా. దేవుడు కూడా అదే అంటున్నాడు, సాధారణంగా మనుషులకు కలిగే శోధనలే మీకు ఉంటాయి కానీ కొత్తవేమి రావంటున్నాడు. ఇంకేంటంటే దేవుడు చెప్తాడు, మీరు సహింపగలిగినంత వరకే దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తాడంట. నేను భరించలేని బాబోయని నువ్వు అనుకుంటావేమో, కానీ అంతగా ఎక్కువగా దేవుడు శ్రమను పెట్టడంట. అంతేకాకుండా నీకు శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఆ దేవుడు ఆ శోధన అనుమతించడమే కాకుండా ఆ శోధనని ఎలా ఎదుర్కోవాలో మార్గాన్ని కూడా నీకు తెలియజేస్తాడంట. హల్లెలూయా. కానీ నువ్వేం చేస్తావంటే ఆ శోధన వచ్చినప్పుడు, అయ్యో నా కష్టం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, నా భర్తకు ఉద్యోగం లేదు, నా భార్య సరిగ్గా చూసుకోవట్లేదు, నా మీద గొడవ వేసుకుంటుంది, నా పిల్లల వివాహం జరగలేదు, ఉద్యోగాలు రావట్లేదు, నా పిల్లల జీవితాలు బాగోలేదు, వ్యాపారంలో అభివృద్ధి లేదు, నేను అప్పులు పాలైపోయాను, ఆర్థిక ఇబ్బందులు, నాకు తినడానికి లేదని నువ్వు ఈ శోధన గురించి ఆలోచిస్తావు. కానీ దేవుడు నాకు ఈ శోధన నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని ఏర్పరుస్తాడు కదా, ఆ మార్గం ఏంటి అని కూడా ఆలోచించలేమంట. అందుకే దేవుడు చెప్తున్నాడు, శోధన వచ్చినప్పుడు దాని కొరకు ఆలోచించడం కాదు, కానీ ఆ శోధన ఎలా జయించాలో దేవుడు మార్గాన్ని ముందే మనకు తెలియజేస్తాడంట. ఆ మార్గాన్ని తెలియజేయాలంటే, ఆ మార్గాన్ని కనుగొనాలంటే నువ్వు ఎలా ఉండాలంటే దేవునితో సహవాసం చేయాలి. హల్లెలూయా. దేవునితో అంటగట్టబడి ఉండాలి. దేవునితో నువ్వు ముఖాముఖిగా సంభాషించే విధంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు శోధన జయించడానికి మార్గాన్ని కూడా దేవుడు నీకు తెలియచేస్తాడంట. హల్లెలూయా. మరి మన జీవితంలో శోధనలు ఎందుకు వస్తాయంటే, మొట్టమొదటిగా దేవుడు మనం పరీక్షిస్తాడు, రెండవదిగా మన ప్రవర్తన వల్ల వస్తాయి, మూడవదిగా మన వాగ్దానాలు నెరవేరడానికి వస్తాయి. ఈ శోధనలన్నిటిని, శ్రమలన్నిటిని మనం జయిస్తే తొదుకు నువ్వు సువార్తం అంటే బంగారం మూలి నువ్వు మార్చబడి, మరి రాకడ సమయంలో వచ్చే శోధన, మరి ప్రపంచ దేశంలో ఉన్న అందరూ, ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ వచ్చే శోధనలు వచ్చినప్పుడు ఆ శ్రమల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడంట. ఆ శ్రమ నుంచి విడిపించి నిన్ను ధన్యుడిగా చేస్తాడంట. శోధన సహించువాడు ధన్యుడని దేవుడు చెప్తున్నాడు. మరి శోధన వచ్చినప్పుడు కుంగిపోయే వారిగా ఉండ కాదు, కానీ ఆ శోధన, శ్రమలు ఎలా జయించాలి, దేవుడు నాకు ఏ మార్గాన్ని చూపించాడని ఆ మార్గాన్ని అన్వేషించే వారిగా మనము ఉండాలి. హల్లెలూయా. కొద్ది మాటలు ఆయన వెనుకల్లో ఆలోచించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి.
మహాపరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు యేసయ్యా. నా ప్రభానైనా మరి జీవితంలో శోధనలు రావడానికి నా ప్రభా కారణం ఏంటని ప్రభానైనా అయా మరి బిడ్డలు ఎంతగానో ప్రభానైనా తండ్రి ఆలోచిస్తున్నప్పుడు మాట్లాడుతున్న ప్రభా అయా మొట్టమొదటిగా మనం పరిశోధించడానికి శోధనలు వస్తాయన్న ప్రభానైనా అయా తండ్రి నాయన మా ప్రవర్తన వల్ల శోధనలు వస్తాయన్న ప్రభానైనా వాగ్దానం నెరవేరాలంటే శోధనలు వస్తాయన్న ప్రభానైనా అయా మరి అన్నిటినీ జయించినప్పుడు నా ప్రభా నువ్వు సువర్ణం వల్ల మారుస్తానంటున్నావు నా ప్రభానైనా ఇదిగో నా ప్రభానైనా బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ప్రభానైనా శోధనలు జయించే శక్తిని వాళ్ళు దయచేయన ప్రభావ మార్గాన్ని వాళ్ళకి చూపించండి నా ప్రభావైనా తండ్రి అయా శోధన శ్రమల కుంగిపోయే వారిగా కాకుండా నా ప్రభావైనా తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగి నీ హృదయంలో నా ప్రభ నీకు మాత్రమే చోటిచ్చిన ప్రభ అపవాదిని వెళ్ళగొట్టే వారికి ఉండడానికి నీ కృపను దయచేయండి సయ్యా. పరిశుద్ధాత్మదేవా తండ్రి ప్రతి హృదయం కార్యం చేయండి నా ప్రభనైనా శోధనలు సహించి జయించే కృపను బిడ్డలకు దయచేయండి సయ్యా. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న గొప్ప దేవుని సహాయం చేయండి నా ప్రభానైనా ఇది మన ప్రభానైనా తండ్రి ప్రభా అయాలు సహాయం చేయండి సయానికి స్తోత్రాలు ప్రభానైనా తండ్రి విత్తబడిన వాక్యాన్ని నేను బట్టి ఫలింప చేయండి 30 ప్రతి హృదయంలో మొలకెత్తే కృపను దయచేయండి ప్రభా అయా విని విడిచిపెట్టే వారి కాకుండా నా ప్రభా వాక్యానుసారంగా నడుచుకుంటున్న ప్రభా శోధన జయించే వారికి ఉండడానికి నీ బిడ్డని కృపను దయచేయమని యేసు నామమున నడుచున్నాము తండ్రి ఆమేన్.